భారతదేశం దిశగా వస్తున్న నౌకలు సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటేలా ఇరాన్కు భారత్ నగదు లేదా క్రిప్టో కరెన్సీ చెల్లింపులు చేసిందన్నటువంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మోడీ సర్కార్ తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఏ దేశానికి చెందిన నౌకను రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అనుమతించకపోవడం, అయితే తమ నౌక ఇప్పటికే తమ వద్ద అనుమతి పొందిందని, అనుమతి పొందిన జాబితాలో 2వ నెంబర్ తమ నౌకదేనని సన్మార్ హెరాల్ నౌకలోని సిబ్బంది చెప్తున్నట్టుగా ఒక ఆడియో క్లిప్ మొన్న బయటకు వచ్చింది. భారత్ మీద విమర్శలు వెల్లువెత్తినటువంటి సందర్భంలో దీని మీద మోడీ సర్కార్ వివరణ ఇచ్చింది. కేంద్ర పోర్టు షిప్పింగ్ వాటర్వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్ముజ్ను దాటేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ అధికారులకు సన్మార్ హెరాల్డ్ నౌక కెప్టెన్ డాలర్ రూపంలో నగదు చెల్లింపులు జరిపాడని వస్తున్న వార్తలు నిజం లేదు. ఈ విషయాన్ని మేము నౌక యజమానితో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఈ ఉదంతంలో భారత్కి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 18వ తేదీన 2 భారత్కు వచ్చేటటువంటి నౌకల మీద ఐఆర్జీసీ నేవీ బలగాలు కాల్పులు జరపడం, కాల్పులు ఆపేస్తే వెనక్కి వెళ్ళిపోతామని సన్మార్ హెరాల్డ్ నౌకలోని సిబ్బంది చెప్పినట్టు అప్పుడు వార్తలు వచ్చినాయి.